దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ 281. ఒక్క నిమిషం శక్తి అంటూ సామ్రాట్ వీడియోని బ్యాక్ తీసుకెళ్లి కాస్త జూమ్ చేస్తాడు. జూమ్ చేసేసరికి ఈసారి శక్తి కూడా ఆ వీడియో చూసి షాక్ అవుతుంది. ఆ వీడియోలో ఓ పక్కకి చంద్రమౌళి డ్రింక్ చేస్తూ అమ్మాయిలతో డాన్స్ చేస్తున్న దృశ్యం కనిపిస్తుంటుంది. శక్తి అతన్ని చూస్తూ, ఇతను పబ్బులో ఉన్నాడు అంటే ఈ సిటీలోని ఎక్కడ ఉన్నట్టు సామ్రాట్ అంటుంది. అవును శక్తి, ఈ వీడియో ద్వారా ఆ చంద్రమౌళి ఆచూకీ దొరికే అవకాశం ఉండొచ్చు అంటాడు సామ్రాట్ సంతోషపడుతూ. కొద్దిసేపట్లో సామ్రాట్ శక్తి ఆ పబ్కి చేరుకొని ఆ పబ్ మేనేజర్ని కలుస్తారు. పబ్కి రోజు ఎంతోమంది వచ్చిపోతుంటారు, కానీ వాళ్ళ గురించి తెలుసా అంటే నాకేం తెలుస్తుంది మేడం అంటాడు మేనేజర్. నీకు తెలియకపోవచ్చు, కానీ మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. అతను ఇక్కడికి ఎలా వచ్చాడు, ఏ వెహికల్తో వచ్చాడో తెలిస్తే దాన్ని బట్టి అతను ఉండే అడ్రస్ కనుక్కుంటాము అంటుంది శక్తి. కాసేపట్లో ఆ పబ్ అవుట్ సైడ్ దృశ్యాలు శక్తి సామ్రాట్ మానిటర్లో చూస్తుంటారు. చంద్రమౌళి ఫేస్ కనపడకుండా కవర్ చేసుకొని ఆ పబ్ ముందు ఆటో దిగి లోపలికి రావటం కనిపిస్తుంటుంది. ఆ వెంటనే ఆటో వెళ్ళిపోతుంది. ఛ, ఆటో అంటే కనుక్కోవటం కష్టం శక్తి అంటాడు సామ్రాట్. అతను వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడో చూద్దాం సామ్రాట్ అంటూ శక్తి ఆ ఫుటేజ్ని వీక్షిస్తూ ఉంటుంది. అక్కడ సామ్రాట్ వాళ్ళు ఉన్నారనే విషయం చంద్రమౌళి కూడా గ్రహించక ఓ పక్కకి అమ్మాయిలతో మందేసి చిందులు వేస్తున్న చంద్రమౌళి అక్కడి నుండి ఎలా వెళ్తాడు అని సామ్రాట్ శక్తి చూస్తుంటారు. అంతలో మొహాన్ని కవర్ చేసుకొని మరో వ్యక్తి చంద్రమౌళి దగ్గరికి రావడం ఇద్దరికీ కనిపిస్తుంటుంది. మందు మత్తులో ఊగుతున్న చంద్రమౌళిని అతను బలవంతంగా తీసుకువెళ్లడం ఇద్దరికీ కనిపించి ఆశ్చర్యపోతుంటారు. ఆ వ్యక్తి ఎవరై ఉంటాడు శక్తి అని అడుగుతాడు సామ్రాట్. వీడియో క్లియర్గా లేకపోవడంతో శక్తి వచ్చింది వివేక్ అని గుర్తుపట్టలేక, ఏమో సామ్రాట్, క్లియర్గా తెలియడం లేదు అంటూ ఆ వీడియో చూస్తుంటుంది. అసలు ఆ వ్యక్తి ఎలా వచ్చాడు అని చూస్తూ ఉండగా లోపలికి వచ్చిన ఆ వ్యక్తి సామ్రాట్ వాళ్ళని గమనించి వాళ్ళకి ఫేస్ కనపడకుండా తండ్రి దగ్గరికి రావడం కనిపిస్తుంటుంది. వాడు మీకు కనపడకుండా వచ్చినట్టుగా కనిపిస్తుంది సామ్రాట్ అంటుంది శక్తి. అవును శక్తి, మేము ఎవరమో వాడు చూడకూడదు అన్నట్టుగానే వచ్చాడు, కానీ అసలు అతను ఎవరై ఉంటాడు అని అడుగుతాడు సామ్రాట్. నేను రాను, ఈ అమ్మాయిలను వదిలిపెట్టి నేను రాను, నన్ను వదలరా అంటూ చంద్రమౌళి మత్తులో కొడుకు నుంచి గింజుకుంటూ ఉంటే, ఇక్క నిన్ను ఎవరైనా చూస్తే కష్టం, త్వరగా రా అంటూ చంద్రమౌళిని బలవంతంగా తీసుకువెళ్లడం శక్తికి సామ్రాట్కి కనిపిస్తుంటుంది. అలా తండ్రిని బయటికి తీసుకునొచ్చి బలవంతంగా కారులో ఎక్కిస్తాడు. కొంచెం బ్యాక్ వెళ్ళు శక్తి, అసలు అతని కారు ఎప్పుడు వచ్చిందో చూడు అంటాడు సామ్రాట్. సామ్రాట్ వాళ్ళు కారు దిగిన కొద్దిసేపటికి వివేక్ కార్ అక్కడికి వచ్చి ఆగటం కనిపిస్తుంటుంది. సో, మేము పబ్కి వచ్చామని తెలిసి ఆ వ్యక్తి ఎవరో చంద్రమౌళిని తప్పించినట్టుగా ఉంది శక్తి అంటాడు సామ్రాట్. అవును సామ్రాట్, మీరు పబ్కి రావడం చూసే అతను ఆ చంద్రమౌళిని తప్పించాడు. అంటే ఆ చంద్రమౌళికి ఎవరో సహాయం చేస్తున్నట్టున్నారు అంటుంది శక్తి. ఆ చంద్రమౌళికి సహాయం చేసేవాళ్ళు అంతగా ఎవరై ఉంటారు అని అడుగుతాడు సామ్రాట్. ఏమో, ఫేస్ కవర్ చేసేసరికి వాడి ఫేస్ కనపడట్లేదు అని అలా దీర్ఘంగా ఆలోచిస్తుండగా శక్తి మైండ్లో వివేక్ కదలాడతాడు. ఆ అనుమానంతో సీసీ ఫుటేజ్ని మళ్ళీ చెక్ చేస్తుంది. అతని ఫేస్ కనపడకపోయినా అతని నడవడికను బట్టి ఇతను వివేక్ సామ్రాట్ అంటుంది. వివేక, వివేక్ అంటే అతనెవరు
అని అడుగుతాడు సామ్రాట్. వాడికి ఒక కొడుకు ఉన్నాడనే విషయం కూడా మర్చిపోయి. అదే ఆ చంద్రమౌళి కొడుకు అంటుంది శక్తి. అవునా అంటూ సామ్రాట్ ఆశ్చర్యపోయి ఆ వీడియో మళ్ళీ చూస్తూ, వాడు విదేశాల్లో ఉన్నాడని చంద్రమౌళి ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు శక్తి అంటాడు సామ్రాట్. అతను చెప్పిన దాంట్లో ఎక్కడైనా నిజాలున్నాయా అని అడుగుతుంది శక్తి. నువ్వన్నది కూడా కరెక్టే. అయితే అతని కొడుకు వీళ్ళకి సహాయం చేస్తున్నాడన్నమాట అంటాడు సామ్రాట్. అవును, కానీ తప్పు చేసింది చంద్రమౌళి, గాయత్రి. చంద్రమౌళి ఫేస్ కవర్ చేసుకున్నాడు అంటే అర్థం ఉంది. మరి ఆ వివేక్ ఎందుకు ఫేస్ కవర్ చేసుకుని తిరుగుతున్నట్టు అడుగుతుంది శక్తి. అంటే వాడికి కూడా ఏమైనా దగులుబాజీ వెధవనా అని అడుగుతాడు సామ్రాట్ అనుమానిస్తూ. నా కొడుకు కోట్లు సంపాదిస్తున్నాడు అని గాయత్రి ఒకసారి గొప్పగా చెప్పడం శక్తి గుర్తు తెచ్చుకొని, వాడిప్పుడు ఎలాంటి పనులు చేస్తున్నాడో నాకు తెలియదు కానీ నిజానికి వాడైతే అంత కరెక్ట్ పర్సన్ కాదు సామ్రాట్. చిన్నప్పుడే అక్కడ ఇక్కడ దొంగతనాలు చేస్తుండేవాడు అంటుంది శక్తి. అయితే ఇంకేం, వాడు కూడా తండ్రిని మించిన తనయుడయ్యాడేమో అంటాడు సామ్రాట్. అప్పుడే ఆఫీసులో ఉన్న చరిత దగ్గర నుంచి శక్తికి కాల్ వస్తుంటుంది. శక్తి కాల్ లిఫ్ట్ చేయగానే, హలో శక్తి, డ్రగ్ మాఫియా డాన్గా అనుమానిస్తున్న వాడి ఊహా చిత్రాన్ని పోలీసులు రిలీజ్ చేసి ప్రెస్ వాళ్ళకి పంపించారు అని చెప్తుంది. అవునా, ఆ ఊహా చిత్రం నీ దగ్గరికి వచ్చి ఉంటే ఒకసారి నా ఫోన్కి సెండ్ చేస్తావా అని అడుగుతుంది శక్తి. సరే, ఇప్పుడే సెండ్ చేస్తాను అని చెప్పి చరిత ఫోన్ పెట్టేస్తుంది. డ్రగ్ మాఫియా డాన్ ఊహా చిత్రాన్ని రిలీజ్ చేశారంట. అసలు వాడు ఎలా ఉంటాడో చూడాలి సామ్రాట్ అని శక్తి అంటూ ఉండగా ఫోన్లో నోటిఫికేషన్ వచ్చిన సౌండ్తో శక్తి ఫోన్ ఓపెన్ చేసి చూస్తుంది. ఊహా చిత్రంగా వివేక్ అవుట్లైన్ ఫోటో చూసి శక్తి షాక్ అవుతుంటుంది. అసలు వాడు ఎవడో తెలియని సామ్రాట్ శక్తి అలా షాక్ కావడం చూసి, ఏమైంది శక్తి అని అడుగుతాడు. మై గాడ్, వీడు నిజంగానే మాఫియాలో తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు సామ్రాట్. డ్రగ్ మాఫియా డాన్ ఈ వివేకే అంటూ ఆ ఊహా చిత్రాన్ని సామ్రాట్కి చూపిస్తుంది. సామ్రాట్ కూడా అది చూసి ఆశ్చర్యపోతూ, బ్లడ్ ఎక్కడికి పోతుంది, ఆ కుటుంబంలో అందరూ అందరే అంటాడు కోపంగా. కొద్దిసేపటికి ఆ ఊహా చిత్రం చంద్రమౌళి కొడుకు వివేక్ అని శక్తి పోలీసులకి ఇన్ఫామ్ చేసి, అప్పుడే ఈ విషయం మీడియా వరకు రానివ్వకండి అని చెప్పి, వాడు వచ్చిన కార్ నెంబర్ ద్వారా ఆర్డీఓ ఆఫీస్లో డీటెయిల్స్ తీసుకొని పోలీసులతో కలిసి వాడు ఉంటున్న స్థావరంలో శక్తి, సామ్రాట్ కార్ దిగుతారు. ఓ నిర్మానుష ప్రదేశంలో ఆ బంగ్లా ఉంటుంది. పోలీసులు శక్తి, సామ్రాట్ లోపలికి వెళ్ళి ఆ బూత్ బంగ్లా చుట్టూ అంతా గమనిస్తుంటారు. కానీ లోపల అంతా పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంటుంది. ఎవ్వరూ ఎక్కడా కనిపించరు. అందరూ అన్ని రూమ్స్ చెక్ చేస్తున్నా అంతా ఖాళీయే గాని మనుషులు కనిపించట్లేదు. వాళ్ళకు సంబంధించిన వస్తువులు కనిపించటం లేదు. కానీ వాళ్ళు రీసెంట్గా అక్కడి నుంచి మాయం అయ్యారని చెప్పడానికి మాత్రం కాల్చి పడేసిన సిగరెట్లు, మందు బాటిళ్లు కనిపిస్తుంటాయి. వెధవలు, మనం వస్తామని తెలిసి తప్పించుకున్నారు శక్తి అంటాడు సామ్రాట్ రూమ్స్ అన్నీ చూస్తూ. వాడికి ఇన్ని చావు తెలివితేటలు ఏడ్చాయి కాబట్టే ఇన్ని రోజులించి మాఫియాగా ఎదుగుతూ వచ్చాడు అంటుంది శక్తి వివేక్ మీద కోపంతో. వీడు మాజీ ఎమ్మెల్యే చంద్రమౌళి కొడుకు అని మనం మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా, అంతలోని ఎలా జాగ్రత్త పడినట్టు అని అడుగుతాడు పోలీస్ ఆఫీసర్. ఆ చంద్రమౌళి పబ్బుకి వచ్చినట్టుగా ఏదో ఒక రకంగా తెలుస్తుందని అనుకొని వాడు జాగ్రత్త పడి ఉంటాడు అని అంటాడు సామ్రాట్ అన్ని రూమ్స్ చూస్తూ. అయితే ఈ చంద్రమౌళి, గాయత్రి ఇన్ని రోజులు కొడుకు దగ్గర ఇక్కడే ఉన్నారన్నమాట అంటుంది శక్తి. అంతే కదా మరి, వీళ్ళ గురించి ఆనవాళ్ళు తెలిసినట్టే తెలిసి మళ్ళీ మాయమయ్యారు అంటూ సామ్రాట్ అందరితో కలిసి
ఒక్క రూమ్లోకి అడుగు పెడతాడు. ఆ రూమ్లో 2 ప్లేట్స్, 2 గ్లాసులు కనిపిస్తుంటాయి. అందరూ వాటిని ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఈ రూమ్లో ఈ ప్లేట్లు, గ్లాసులు ఎందుకు ఉన్నట్టు శక్తి అని అడుగుతాడు సామ్రాట్. నాకు తెలిసి ఈ రూమ్లో ఎవ్వరినో బంధించినట్టుగా ఉంది సామ్రాట్. వాళ్ళకి ఫుడ్ పెట్టిన ప్లేట్స్ అని అర్థమవుతుంది అంటుంది శక్తి రూమ్ అంతా చూస్తూ. ఎవ్వరినో బంధించడం ఏంటి? ఆ అవసరం ఎందుకుంటుంది అంటూ సామ్రాట్ పోలీసులు సందేహిస్తూ ఉంటారు. ఏదైనా ఆనవాలు దొరుకుతాయేమో చూద్దాం. ఏ చిన్న ఆనవాలు దొరికినా వాళ్ళు ఎవరిని బంధించి ఉంటారో తెలుసుకునే అవకాశం ఉండొచ్చు అంటాడు పోలీస్ ఆఫీసర్. రూమ్లో ఒక్క మూలన ఒక బ్యాంగిల్ పగిలి 2 ముక్కలుగా కనిపిస్తుంటుంది. శక్తి వెళ్ళి ఆ బ్యాంగిల్ ముక్కల్ని చేతిలోకి తీసుకుంటుంది. అది ఆ గాయత్రిది అయ్యుంటుందా అని అడుగుతాడు సామ్రాట్. శక్తి ముక్కలైన ఆ బ్యాంగిల్ని సెట్ చేసి పెట్టి ఆ సైజ్ చూస్తూ, ఇది ఆ గాయత్రి వేసుకున్న బ్యాంగిల్ కాదు. అయినా గాయత్రి ఇలాంటి మట్టి బ్యాంగిల్స్ వేయదు. తన చేతి నిండా ఎప్పుడు గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి. అంటే ఈ రూమ్లో ఎవరినో ఒక మధ్య వయస్కురాలైన లేడీని బంధించి ఉంటారని అనుమానంగా ఉంది అని అంటూ శక్తి ఇంకా తీక్షణంగా ఆ రూమ్ని చూస్తూ ఉండగా ఓ దగ్గర వాళ్ళకి 2 రకాల బొట్టి బిళ్ళలు అతికించి ఉంటాయి. శక్తి వాటి దగ్గరికి వెళ్ళి చూస్తుంటుంది. ఒకటి పెద్దగా ఉంటే ఇంకొకటి సింపుల్గా చిన్నగా ఉంటుంది. సో వీళ్ళెవరో 2 లేడీస్ని కిడ్నాప్ చేసి ఇక్కడ బంధించారు సామ్రాట్ అంటుంది శక్తి. శక్తి వాటి వైపు చూస్తుంటే సామ్రాట్ మరోవైపు చూస్తుంటాడు. మరో పక్క వాల్ మీద హెయిర్ పిన్తో లైట్గా గీకినట్టుగా ఉంటుంది. సామ్రాట్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది హ్యూమన్ స్కెల్టన్ చిత్రం డ్రా చేసి వాటి పార్ట్స్ నేమ్స్ కూడా కనిపిస్తుంటాయి. సామ్రాట్ దానివైపు చూస్తూ ఉండగా శక్తితో సహా అందరూ అక్కడికి వస్తారు. ఈ అస్థిపంజర డ్రాయింగ్, వాటి పార్ట్స్ నేమ్స్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది శక్తి అని అడుగుతాడు సామ్రాట్. ఈ బొమ్మని ఇలా గీశారంటే ఖచ్చితంగా మెడికల్కి సంబంధించిన వాళ్ళు అయ్యుంటారు. ఈ రూమ్లో బంధించబడిన వారిలో డాక్టరో లేక మెడికల్ స్టూడెంటో అయ్యుండొచ్చు అంటుంది శక్తి. ఎస్, నా అభిప్రాయం కూడా అదే అంటాడు సామ్రాట్. కానీ ఆ డయాగ్రామ్లో రమ్య ఒక క్లూ ఇచ్చిన విషయం ఎవ్వరూ గ్రహించలేకపోతుంటారు. కానిస్టేబుల్స్, వాటిని ఫొటోస్ తీసుకోండి అంటాడు ఇన్స్పెక్టర్. అక్కడ దొరికిన ఆధారాలన్నీ పోలీసులు సేకరిస్తుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.